ఈయననేమో మా ప్రయాణం రేపా ఎల్లుండా అన్నట్టు మాకుంది. మేము లగేజీలు చదువుకోలేం, ఏం చేయలేమని మా టెన్షన్ మాకుంటే మంచిగా వైట్ షర్ట్ వేసుకొని బ్లూ పాయింట్ వేసుకొని బంగారం వేసుకొని మీటింగ్ లోకి పోతున్నాడు. రాజకీయంలోకి పోనన్నాడు. పోతున్నాడు మళ్ళీ 15 రోజులకు చూసిన మళ్ళీ 15 రోజుల తర్వాత మళ్ళీ పోతాడంట. డిమార్ట్ సామాన్ మొత్తం ఇంట్లో ఏమేమి తెచ్చిరో మీరు వివరించారు. ఇగో ఇదేమో నాని అంటే ఇదేమో ఇక అవన్నీ నేను విషయం ఒకటి సపరేట్ ఏంటంటే క్రియాన్స్ కి బర్త్డే రోజు కొంతమంది గిఫ్ట్ అది నేను చెప్తలే, ఆ స్టోరీ మొత్తం నేను చెప్పేసా. కానీ ఇప్పుడు నీకు లేట్ అవుతుంది. సో మా లగేజ్ బ్యాగ్ అయితే తీసుకున్నాము. ఎందుకంటే మాకు అర్థమైతే లేదు, ఇంత పెద్ద బ్యాగ్ ఉంది కానీ ఇలా 24 జతల బట్టలు పడతాయా అని భయం అవుతుంది. కొంచెం తక్కువ పెట్టారు, ఎందుకంటే ట్రైన్లో ఉన్నప్పుడు అది ఇలా కూర్చున్నప్పుడు అయితే తక్కువ పెడతా ఉన్నది. నేను వచ్చినాక ఎందుకు రోజుకొకటనే పెట్టమ్మా బావా, కనీసం రోజుకొక. ఇక మీకు మీరు 2 డేస్కి ఒకటి వేసుకున్నా నో ప్రాబ్లం, మేమైతే డైలీ ఒకటి వేసుకోవాలి. అవి చూడు నువ్వు బిల్ల గుంజుకోపో బావా. సరే బాయ్ మరి. అబ్బా గవి అవన్నీ తెలియదు అబ్బా, నేను ఏం చూపించాలో ఏం తెలియదు, ఏం చేయాలో. తమ్ముడు తింటుండు. వినిపించిందా బాయ్ అన్నాడు? సరే బాయ్. తొందరగా లేట్ అవుతుందా? పోవడమే మన టైం, రావడం మన టైం కాదు. ఆల్రెడీ కొట్టుకున్నావు కదా. సీత సెంటర్ ఇవా ప్లీజ్. కొత్తదొద్దు, కొత్తది ఇన్నది, పాతది. కొత్తదొద్దు, అందరు నవ్వుతారు బాబు. ఇక పాతదే తీసుకురా. ప్లాన్ నేను చెప్పినా కదా, 3 ప్రయాణాలు, మొత్తం 3. మహాబలేశ్వరం, దాని తర్వాత మహాబలేశ్వరం, ముంబై, సోమనాథ్ టెంపుల్, వీలైతే ద్వారకా. ఈ 4 అయితే తిరిగేసి వస్తాము. చెప్పలేదు, 1వ తారీఖే రావచ్చు, 5వ తారీఖే రావచ్చు, 10వ తారీఖే. అట్లా చెప్తే ఈ లగేజ్ బ్యాగ్ సరిపోతుందా? ఇగో ఒక దగ్గర రూమ్ తీసుకొని ఉంటామా, ఉతకాలే, పోయి తిరిగి రావాలి, ఆరుతాయి, మళ్ళీ వేసుకోవాలి. ఆ ప్లాన్ చేయాలి సప్న. ఇప్పుడు వేరే మా ఎండలేవు కదా, మీ చీరలు ఇట్టిగా ఆరుతాయి. మేము చీరలు మావి డ్రెస్సులు తెచ్చుకుని చూపిస్తారా? నేను పోతున్నా సప్న, నాకు లేట్ అవుతుంది. సెంట్ బాటిల్ ఇచ్చిపో, ఆయన ఎవరన్నా కొట్టుకోగలరా? మునుగులు ఆగిరట. సరేనా, బాయ్. సరే బాయ్. వర్షం అయితే మొత్తం వెలిచింది. ఇందాక మేము సెటప్ పెట్టుకుంటే అంటే వీడియో చేయడానికి, ఆ వీడియో కూడా అయిపోయింది. ఇది ఎక్కడ సామాన్ అక్కడనే ఉంది ఇంట్లో. ఇక వీళ్ళు చదువుతూ ఉన్నారు. టైం కూడా 1 అవుతుంది, లంచ్ టైం అవుతుంది ఆల్మోస్ట్. వంట అయిందా? వంట పొద్దున్నే అయిపోయింది. నువ్వు టైలర్ దగ్గరికి ఎందుకు చూద్ది మళ్ళీ ఫోను? మొన్న బ్లౌజులు ఇచ్చినాం కదా, ఆ బ్లౌజులకి ఆమె కుట్టిందంటే పోయి తీసుకొని వస్తే అన్ని ఒకటేసారి చదివేసుకోవచ్చు కదా. లేకపోతే అన్ని చదువుకొని మళ్ళీ ఒకసారి ఆమె దగ్గరికి పోయేసి వచ్చి మళ్ళీ అన్ని చేసుకోవాల్సి వస్తుంది. అన్ని ఒకటే దగ్గర ఉంటే ఒకటేసారి అర్ధగంటలో చదివేయచ్చు. అట్లా మనం పని చేద్దాం. వాడు మైక్ తీసుకుంటుండు. సో ఈ సామాన్ అంతా ఏంది మీకు అర్థం కాకపోవచ్చు. దీన్ని కూడా సపరేట్గా ఒక వీడియో తీసినాం. మేము షాపింగ్ పోయినాం కదా, ఆ వీడియో మళ్ళీ మేబీ ఇంకో వీడియో చేసినాం ఆల్రెడీ, పెడతాం అది కూడా. ఇప్పుడైతే వంట తిని మిగతా పనులు చేసేసుకున్నామంటే అన్నం తిని మిగతా పనులు అయితే స్టార్ట్ చేసుకుందాం. రెడీ చేస్తారు అప్పుడే? స్నానం చేయలేక చదువు? ఎప్పుడు చదువుతి? పొద్దున్నే చేసిన. గ్రేట్ అయ్యాల నువ్వు పొద్దుల స్నానం చేసిన. స్నానం చేసినాక స్నానం చేసిపోయినావా? వచ్చినాక స్నానం చేసినావా? అట్లా చెప్పు. అంటే నాకు తెలుసు కదా అయ్యాలా. అయితే ఒకటి చెప్తుంటావా, పొద్దుల్లో వంగన పోవాలి, వాటర్ పట్టాలి, వచ్చి స్నానం చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ సాయంత్రం పడతారా? పట్టలే. పప్పాజీ గుడ్ మార్నింగ్. నువ్వేమైనా మాట్లాడినా? నువ్వు ప్రతిరోజు నేను అడుగుతున్నారు, నువ్వు వీడియోలు కనబడతలేవు, పొద్దులు పోతే రాత్రి వస్తున్నావు, వీడియోలు ఉంటలేవు, మీ డాడీని చూపెట్టారా అని అడుగుతారు. మాట్లాడు మరి, నువ్వు వీడియోలో వస్తున్నావా? ఏదో ఒకటి అందరికి నేనున్నా అని చెప్పాలి, అప్పుడప్పుడు కనిపించాలి, వీడియోలు కనబడాలి. నువ్వు అంబలు తాగేటప్పుడు అప్పుడప్పుడు అరే నన్ను కూడా వీడియో తీర్రా అని చెప్పాలి. ఎందుకంటే నువ్వు తాగేటప్పుడు ఆ టైం మేము ఉండలేం కానీ నువ్వు దొరుకుతలేవు వీడియోలో, అట్లా అవుతుంది. దొరుకుతుంది వాడు అన్న. మా డాడీ ఎక్స్ప్లోర్ చేసినట్టు హైలైట్ ఉంటుంది. ఇంకా ఇప్పుడు ఏమన్నా నాయనా? ఇప్పుడు ఏమన్నాడు? అన్నం తింటున్నా అట్లున్నది. ఏమైందిరా క్రాంచ్? ఆకలి అవుతున్నాం వద్దానికి. అబ్బా 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 ఏమన్నా ఆడుతుందా? కానీ కార్ ఎట్టుంటాడో ఏమో వాడు ఇన్ని రోజులు ఆగబెట్టాలి ఇవన్నీ తప్పదు. ఇంకోటి వద్దాయి దీనికి స్ట్రోల్ వేసుకోవాలి కంపల్సరీ, గుర్తుపెట్టుకో.
స్వెటర్లు మెయిన్. చిన్నపిల్లలకు చాలా జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ మనం మెడికల్ షాప్ పోయినప్పుడు మెడిసిన్ తీసుకోవాలి. చూడు అదే ఇప్పుడు పోతే పారాసిటమాల్, మోషన్ టాబ్లెట్ కూడా తీసుకోవాలి. నాకు జర ప్రాబ్లం అవుతుంది వల్ల మోషన్ టాబ్లెట్ కంపల్సరీ ఉండాలి. మోషన్ టాబ్లెట్, హెడేక్ ఒక టాబ్లెట్ అవి తీసుకొని పోవాలి. సరే తిందామా ఇప్పుడు? అయిపోయిందా? ఏం వండుకోరే? బీరకాయ పప్పు. ఎప్పుడు వండిరు అసలు? పొద్దున్నే అంటే టిఫిన్ చేసుకుంటేనే వంట చేసేసాం. టైం లేకుండా తొందర వేసేసి ఇవాళ మస్తు పని ఉంది. అయినా కానీ ఈరోజు పని ఎక్కుందని చెప్పి వంట పని అయినాకనే బయట పనికి పోయినాం. మామ ఉంటుంది మళ్ళీ పని అంతా. ఎంత ఆగబట్టిన ఆగలేడు. వదిలేసే తిన్నది. రెడీ చేస్తారు అప్పుడే? స్నానం చేయలేక జ్యోతి నువ్వు? ఎప్పుడు జ్యోతి? పొద్దున్నే చేసిన. గ్రేట్ అయ్యాల నువ్వు పొద్దుల స్నానం చేసిన. నీళ్ళు పడితే ఇట్లా అయింది కదా, మొత్తం తడిచిపోయింది. స్నానం చేసినాక స్నానం చేసిపోయినావు, వచ్చినాక స్నానం చేసినావు అట్లా చెప్పు. అంటే నాకు తెలుసు కదా ఇయ్యాల. అయితే ఒకటి చెప్తుంటావా, పొద్దుల్లో వంగనే పోవాలి, వాటర్ పట్టాలి, వచ్చి స్నానం చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ సాయంత్రం పడతారా? పట్టలే. పప్పాజీ గుడ్ మార్నింగ్. నువ్వేమైనా మాట్లాడినా? నువ్వు ప్రతిరోజు నేను అడుగుతున్నారు, నువ్వు వీడియోలు కనబడతావు, పొద్దులు పోతే రాత్రి వస్తున్నావు, వీడియోలు ఉంటలేవు, మీ డాడీని చూపెట్టారా అని అడుగుతారు. మాట్లాడు మరి, నువ్వు వీడియోలో వస్తున్నావా? ఏం మాట్లాడాలి? ఏదో ఒకటి అందరికి నేనున్నా అని చెప్పాలి, అప్పుడప్పుడు కనిపించాలి, వీడియోలు కనబడాలి. నువ్వు అంబలు తాగేటప్పుడు అప్పుడప్పుడు అరే నన్ను కూడా వీడియో తీర్రా అని చెప్పాలి. ఎందుకంటే నువ్వు తాగేటప్పుడు ఆ టైం మేము ఉంటలేం కానీ నువ్వు దొరుకుతలేవు వీడియోలో, అట్లా అవుతుంది. దొరుకుతుంది వాడు అన్న మా డాడీ ఎక్స్ప్లోర్ చేసినాడు, హైలైట్ ఉంటుంది. ఇంకా ఇప్పుడు ఏమన్నా నాయనా? ఇప్పుడు ఏమన్నాడు? అన్నం తింటున్నా అట్లున్నది. ఏమైందిరా క్రాంచ్? ఆకలి అవుతున్నాం వద్దానికి. అబ్బా 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 ఏమన్నా ఆడుతుందా? కానీ కార్ ఎట్టుంటాడో ఏమో వాడు ఇన్ని రోజులు ఆగబెట్టాలి ఇవన్నీ తప్పదు. ఇంకోటి వద్దాయి దీనికి స్టోల్ వేసుకోవాలి కంపల్సరీ, గుర్తుపెట్టుకో. స్వెటర్లు మెయిన్. చిన్నపిల్లలకు చాలా జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ మనం మెడికల్ షాప్ పోయినప్పుడు మెడిసిన్ తీసుకోవాలి. చూడు అదే ఇప్పుడు పోతే పారాసిటమాల్, మోషన్ టాబ్లెట్ కూడా తీసుకోవాలి. నాకు జర ప్రాబ్లం అవుతుంది వల్ల మోషన్ టాబ్లెట్ కంపల్సరీ ఉండాలి. మోషన్ టాబ్లెట్, హెడేక్ ఒక టాబ్లెట్ అవి తీసుకొని పోవాలి. సరే తిందామా ఇప్పుడు? అయిపోయిందా? ఏం వండుకోరే? బీరకాయ పప్పు. ఎప్పుడు వండిరు అసలు? పొద్దున్నే అంటే టిఫిన్ చేసుకుంటేనే వంట చేసేసాం. టైం లేకుండా తొందర వేసేసి ఇవాళ మస్తు పని ఉంది. అయినా కానీ ఈరోజు పని ఎక్కుందని చెప్పి వంట పని అయినాకనే బయట పనికి పోయినాం. మామ ఉంటుంది మళ్ళీ పని అంతా. ఎంత ఆగబట్టిన ఆగలేడు. వదిలేసే తిన్నది. బాయ్ బాయ్ చెప్తారా? బాయ్ 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 చెప్తాడు. సెకండ్ ఏడు పడతావు, ఎట్లా పడతావు కింద పడతావు. బాయ్ చెప్పినా బాయ్ చెప్పరా? బాయ్ చెప్పరా? బాయ్ చెప్తా బాయ్. ఇందాకనే మస్తు వర్షం పడిపోయింది. చెట్టు తీసుకోవచ్చునా? సరే జాగ్రత్త. ఎక్కువ వర్షం వస్తే జర చెట్ల కింద ఎక్కువ ఉండకు, బయటనే ఉండు. సరే సాయంత్రం తొందరరా. ఎందుకు? ఏమో గట్టిన వానమూలు ఉంది కానీ మోలు చూసుకుని తొందర వచ్చి రైట్. పడతావురా నాన్న. ఏంది ఏంది ఏంటి నానియా వచ్చినావారా నువ్వు? కొత్త చెప్పులా? షూదా? మేము ఆల్రెడీ చూసినాం తెలుసా, అన్ని సామాన్లు తీసేసి ఓపెన్ చేసి పెట్టినాం. రేపు వీడియో కూడా వస్తుంది. అది రేపు స్కూల్ అని చెప్పినావారా? రేపు ఒక్కరోజా? సరే జాగ్రత్త. పడతాయి నాన్న జర, నువ్వు జర వద్దు బేట. ఎవరన్నా మార్కింగ్ బెల్ట్ అన్నమాట, దాని ఏమంటారు, టేప్తో కొలిచి పెడతారు, వేసుకొని చూస్తారా జ్యోతి? అట్నే కుట్టేసి మరి గట్ల కుడతారా? గట్టి పెడతా జ్యోతి, అది పెట్టచ్చు. బట్టలు ఉల్టా పల్ట ఏం తెలియదు. మళ్ళీ వస్తున్నట్టుంది వర్షం, సౌండ్ వస్తుంది. అవి ఎండాయి కదా గెలిచి. ఇక వానాకాలం ఇదే బాగా. కింద బాబిన్ చేంజ్ చేయాలి. మిషన్ కుట్టినట్టు వస్తాను అనుకుంటున్నా జతి కూడా. మరి తెగొచ్చినావు. నాకు తెలుసు గిరాణ పని వేస్తున్నావు. ఏంది కుట్టుడా? ఫస్ట్ కటింగ్ నేర్చుకోవచ్చు. కటింగ్ నేర్చుకున్నాడు పని వచ్చినట్టు.
వచ్చినట్టే ఇది యూట్యూబ్ లో చూసి కూడా కుట్టుకోవచ్చు. నేను కుడుతుంది మానసు కాకపోతే కటింగ్ రాదు అంతేనా శిరీష? కరెక్ట్. నువ్వు కుడతావా? మిషన్ వస్తే ఎవరైనా సైడ్ స్టిచ్చింగ్ చేయమంటే ఇయ్యరా? సింపుల్ వేయచ్చు కానీ కట్ చేసి మరి కొత్తగా కుట్టాలంటే రావు. క్యారే లడ్డు బాయ్ అంచమ్మలు ఎందుకు చేతి కింద వేసుకుంటా. ఆ స్టూల్ వేసుకో. ఆ స్టూల్ నాకు నచ్చదు. ఈ కూర్చొని కూర్చో మనం. అమ్మ కూడా కూర్చొనే కూర్చోపు. అమ్మకు అప్పుడు బ్లాక్ చైర్ ఇష్టం. బ్లాక్ చైర్ దాన్ని కూర్చున్నది కూర్చున్నా. అమ్మ స్టూల్ పై కూర్చున్నా. ఇంట్లో వేస్తే అయిపోతుందా? అవి ఆరేజ్ అవుతాయి. చెప్పు నాన్న స్టిల్ ఇస్తున్నావు ఆరా. కార్ సౌండ్ అని ఉంటుంది. లైట్లు వేసినావు ఏందన్నా? బంద్ చేసిన. అయినా లైట్లు ఇప్పుడు ఎందుకు వేసినావు అసలు? వర్షం పడితే లైట్లు వేసుకొని వచ్చినావా? రాంగ్ రూట్ వచ్చినావా? రాంగ్ రూట్ ఏం రాలే కానీ నేను కార్ ఎంత గలీజ్ ఉండేలా వర్షం దెబ్బకి సెట్ అయింది. అది అట్లా పడాలి. నీట్గా అయింది మంచిగా తెల్లగా. అయిపోయిందా పని? పని కాదు యోగాడే. యోగాడే పోయినావు నువ్వు? మరి మీటింగ్ అని పోయినావు. మరి నాకు అదే చెప్పారు. అవును ఈరోజు యోగాడే. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం కాబట్టి మన వాళ్ళు మన పార్టీ వాళ్ళు అందరు కలిసి ఒక దగ్గర ఒక హాల్లో యోగా చేసి వచ్చేసిన వారా. వావ్ చెప్పులు బాగున్నాయి. చెప్పులు ఇచ్చి పెడతలేదు ఆమె. సూపర్ ఉన్నాయి మరి. కానీ నెల కూడా ఉంటే ఉండేది. ఖరాబ్ అవుతాయి. ఆమె దొక్కి తన పోతాయి. క్రియాంచమ్మా మరి తినేసినాం. ఈయనే ఇక సామాన్ కలిసిండు. ఆ సామాన్ నేను ఇద్దరం కలిసి తిన్నాం. ఇక మీరు తిన్నారా? తిన్నాం. మంచిగా అందరూ బాగుంది. అన్ని చదివిరా? సేమ్ జరగలేదు. నువ్వు వస్తే స్టార్ట్ చేద్దామని వద్దాగింది. వాయ్ అంటే నువ్వు చెప్తావా ఏమేమి పెడితే ఏం బాగుంటుంది లేకపోతే ఇక్కడికి రా. అవే స్టిచ్చింగ్ చేసుకుంటుంది వాళ్ళు. జ్యోతి నువ్వు వస్తావా? జ్యోతి నేను రాను పోయేది. ఆమె రానని మంచిగా పొద్దుగానే చెప్పింది. మళ్ళీ అడగకి వచ్చినా దొరకపోతురా. అదే ఎందుకు దొరకదు? ఇప్పుడు మా నాన్న బీపీ షుగర్ పేషెంట్. ఒకటి ఎక్కువ సేపు నేను కూర్చో కార్లో కూర్చోలేడు. వాకింగ్ కావాలి. ఒకటి కార్లో అంతసేపు కూర్చోలేడు ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత ఫుడ్ మెయిన్ ఫుడ్ బయట ఏడబడతాడా తినగలుగుతాం. నాన్న తినట్టడా తినాడు. సో ఆయన కొండిపెట్టనీకి ఏమున్నది. ఈమె లేకపోతే ఎట్లా అంటే ఆమె లేకపోతే వేరే విధంగా ఆలోచిస్తుంటాం. ఉన్నది కాబట్టి ఇప్పుడు ఆమెని యూటిలైజ్ చేసుకోవాలి. యూటిలైజ్ చేయాలి. ప్లస్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆయన అమ్మ ప్లేస్ వచ్చింది. అప్పుడు అమ్మ ఉండే, ఇప్పుడు చెల్లి ఉంటుంది నాయన కోసం. రైట్ అంతే. సో జ్యోతిని అయితే తోలుకోపోతుంది. ఓన్లీ మేము 4 మెంబర్స్ పోతున్నాం. ఇంకో విషయం లానా వేవా లోనా లేవా ఏదో ఉంటుంది పేరా. అది నేను మొన్ననే చూసిన. దాని గురించి సెర్చ్ చేద్దాం అనుకున్నా. ఆ రోజు ఏదో పని ఉండగా మనకి నేను మర్చిపోయినా. యాక్చువల్లీ నీకు అది ఆ లింక్ కూడా పంపించిన. లేనా లేవానా లానా లేనో అనేది ఉంటుంది. మస్తుంటుంది ఆ ప్లేస్ కూడా. ఏడా ఏరియా? ముంబైలోనే. ముంబైనా? ఆ ముంబైలో చాలా మంది మన దగ్గర స్టే చేయమని చెప్తున్నారు. కానీ ముంబై నుంచి చాలా మంది మన సబ్స్క్రైబర్స్ అంటే చాలా మంది ఉన్నారు ముంబై నుంచి. కానీ చెప్పలేము ఇక మన సిచ్యువేషన్ వీలుని బట్టి కాంటాక్ట్ అవ్వాలి. అక్కడికి వచ్చిన తర్వాత ఎవరు ఫస్ట్ మెసేజ్ చేస్తే వాళ్ళ ఇంటికి వస్తుంది. ఇక అదే టైం ఉంటుంది అన్న. అంటే ఇన్స్టాగ్రామ్ లో చేయండి. మెసేజ్ చేస్తే 100% రిప్లై ఇస్తా. ఈ యూట్యూబ్ లాంటి ఇంత మందికి రిప్లై ఇవ్వలేం కదా. అందుకని ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి. మేము తప్పకుండా మా ఫ్యామిలీతో మీ ఇంటికి వచ్చేసి మీ ఇంటికాడ మీరు వండింది తినేస్తాం. ఏం చేస్తున్నా అవన్నీ ఆడుకుంటుంది. ఆడికే పోతుంది మళ్ళీ. క్రియాంశమ్మా ఈ వర్షం వస్తే వానమూలు వస్తే వర్షం పడితే ఇల్లంతా జిడ్డు అవుతుంది. ఇగో బట్టలు చూడు మళ్ళీ స్టార్ట్ చేసిరా. పడిపోయింది మళ్ళీ. ఇంత తుప్పు పడుతుంది. మళ్ళీ తీసేవాళ్ళు మళ్ళీ వేస్తున్నా శిరీష. ఇవి నార్మల్ గా ఆరిపోయినాయి. మొత్తం మారుతాయి అని చెప్పి బయటనే వేస్తాయి. అందరికి ఈ రూమ్ లో దొరికినది బట్టలు. ఏమని శిరీష? చీరలు తీసుకున్నా. లగేజ్ ప్యాక్ చేస్తారా? మంచి పని చేస్తారు. మళ్ళీ పోయేటప్పుడు ఏది కుడుతున్నా అడవిడ నువ్వేం చేస్తున్నావు? చేసుకొని చూస్తున్నావు కుడుతున్నావు? మిషన్ పని అయిపోయిందా? ఏ మిషన్ కస్తికి వస్తుంది అందుకే తీసుకుంటున్నావా? అన్నా కరెంట్ వచ్చింది. ఈ బాడీ లెవెల్ కరెంట్ వస్తుంది. కుట్టేసినావా నువ్వు? ఎందుకు ఏర్పడతలేదు అది? దేనికి దేనికి డౌట్ నిజం చెప్పలేదు. వేసినావా? అద్దాలు పెట్టుకో. కనిపిస్తలేదు మరి. అద్దాలు పెట్టుకోవద్దు. అందుకే అద్దాలు పెట్టుకో. అయితే సేమ్ దారం కదా కనబడతలేదేమో. ఇట్లా బట్ట నాకింది అందుకని. ఇక దీంట్లోకి దీన్ని తెచ్చి జాయిన్ చేసింది. తిన్నదా? అంటుండద్దా? కుచ్చు కనిపిస్తుంది గలీజ్గా. లోపలికే పోతుంది అది. లోపలికి అవుతుంది కానీ బయటికి ఇట్లా ఏదో పట్టేసినట్టుగా కనిపిస్తుంది. ఓయమ్మో అయితే కుట్టేటో తెలుస్తుంది. అందుకని ఇప్పుడు జ్యోతికి మళ్ళీ చెప్తున్నా. 1 డ్రెస్ కుట్టాలి స్టిచ్చింగ్. ఎప్పుడైతే జ్యోతి మరి ఒక్క షర్ట్ ఒక్కటి కూడా కుట్టాను ఇంతవరకు. ఇంతసేపు మిషన్ సతాయించింది. సెట్ అయింది మిషన్.
గంట సేపడతా గంట సేపట్లో అయిపోతాయి కానీ ఇదేం కిందికి ఎక్కువైందా అది కూడా కుడతారా ఓ మై గాడ్ జ్యోతికి పని వచ్చినట్టయ్యా కదా మిషన్ వచ్చినట్టయ్యా ఏదో నా కుట్టుడు అంట ఇవి వేసే జ్యోతి వాన అన్నీ అయితే అయినాక ఘోరంగా ఇదిగో, అవుతుంది నేను షర్ట్లు ఐరన్ చేసేస్తా లగేజ్ మొత్తం అయిపోయింది అవుతుంది సారుడు సాదురుడా ఇంకా ఏది కాదు మరి ఏం చేస్తున్నావు షర్ట్లు ఐరన్ చేయాలి ఇందాక తీసిన షర్ట్లా అంటే ఏవేవి బట్టలు ఒకటి చీరలు ఒకటి పక్క తీసింది కానీ ఇంకా బ్యాగ్ల కాడికి ఇంకా ఐరన్ చేయలే షర్ట్స్ కూడా షర్ట్లు ఐరన్ చేయాలి ఇగో ఈ టాపులు రావాలి వీటి మీద లెగ్గిన్లు చూడాలి వీటి మీద చిన్నులు చూడాలి అన్నీ ఒక దగ్గర పెట్టి బ్యాగ్లో పెట్టేసేయాలి సరే ఈరోజు రాత్రి అయితే అదే పని అయితే నాకు ఈరోజు నైట్ అవుతుంది ఖచ్చితంగా ఈ జ్యోతి వేసరికి ఇంకా గంట సేపు పడుతుంది మబ్బులో కూడా లేచి కుడుతుంది మొన్న లైట్ మొన్న ఏవో చీరలు ఫాల్ నేను రాత్రి అనుకుంటా సేమ్ అట్నే వచ్చి కుట్టుతుంది మబ్బులేసి చూస్తే కూడా అట్నే అదే మిషన్ సౌండ్ వస్తుంది అట్నే కూర్చొని సేమ్ ఏం చేసి రాత్రంతా కుట్టినామంటే లేదన్నా ఇప్పుడు వచ్చి కుట్టినట్టు దాన్ని బట్టి ఉంటుంది ఇక టాప్లు అంటే నాకు నచ్చింది అనుకో తొందరగా పడగొడతా పని ఇప్పుడు నచ్చిందా నచ్చలేదా అయితే తొందరనే అయిపోతుందా రైట్ బేఫికర్గా మీరు మీ పని మీరు వేసుకురా కుట్టేస్తుంది ఇవి ఐరన్ చేస్తున్నావా అన్న ఏం చేస్తుండవు బతుకుందా మీటింగ్ పోయించు జస్ట్ పోయినట్టుంది షర్ట్లు అన్నీ ఐరన్ అయిపోయినాక అన్నీ ఒక దగ్గర పెట్టి బ్యాగులు పక్కన పెట్టుకొని దెబ్బ దెబ్బ చదివేస్తే పని అయిపోతుంది రైట్ ఎక్కడెక్కడ మర్చి చేసి పెట్టు